మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా కానీ అటెన్షన్ మాత్రం వస్తూనే ఉంటుంది. బికాజ్ దిస్ ఇస్ అ సూపర్ బైక్. అండ్ దీన్ని 2 కేటగిరీలుగా డివైడ్ అవుద్ది సూపర్ బైక్స్. ఒకటి వచ్చేసి CKD యూనిట్ అని, ఇంకొకటి వచ్చేసి CBU యూనిట్ అని. బిగినర్ రైడర్స్కి అయితే ఇట్స్ కంప్లీట్లీ నాట్ రికమెండెడ్. సీసీ పెరుగుతానే మీ రెస్పాన్సిబిలిటీ రైడింగ్లో కూడా పెరుగుద్ది. మనం ఏదో 390 దోలినట్టు 300 దోలినాం అనుకోండి, ఆసాం అయిపోతాం. ద ప్లేస్, ఇలాంటి ప్లేసుల కోసం ఆఫ్ రోడింగ్లు చేసుకొని మంచి మంచి ట్రయల్స్ ఎత్తుక్కొని వస్తాం. హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే, మీరందరూ సూపర్ బైక్ కొనాలనుకుంటారు, బట్ దాని కాన్సిక్వెన్సెస్ ఏం తెలుసుకోరు. సో ఈరోజు నేను సూపర్ బైక్ మెయింటెనెన్స్ ప్లస్ ఎవరు కొనొచ్చు ఎవరు కొనకూడదు సూపర్ బైక్ అని కూడా చెప్తా ఈరోజు ఈ బ్లాగ్. సో లెట్స్ గో. సో అందరికి ఫస్ట్ సూపర్ బైక్ అంటే గుర్తొచ్చేది ఏంటంటే పవర్ అండ్ లుక్స్ అంతే. సో కొన్న తర్వాత దీని ఖర్చులు అండ్ దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో ఈరోజు నేను ఆ మెయింటెనెన్స్ గురించి చెప్తాం అనుకుంటున్నాను ఈ బ్లాగ్లో. సో ఈ కంటెంట్ అంతా అంతే ఉంటుంది. మన Z900 కానీ స్పెసిఫిక్ ఏం కాదు, అన్ని సూపర్ బైక్ ఇంక్లూడ్ చేస్తే నేను చెప్తా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి దీని ప్రైజింగ్ సూపర్ బైక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 lakhs పైనే ఉంటుంది స్టార్టింగ్. అండ్ దీన్ని 2 కేటగిరీలుగా డివైడ్ అవుద్ది సూపర్ బైక్స్. ఒకటి వచ్చేసి CKD యూనిట్ అని, ఇంకొకటి వచ్చేసి CBU యూనిట్ అని. CKD యూనిట్ అండ్ CBU యూనిట్కి డిఫరెన్స్ ఏంటంటే, CKD అంటే కంప్లీట్లీ నాక్ డౌన్ స్పెక్. అంటే అక్కడ ఏం జరుగుద్ది అంటే, మన లీగో ఉంటుంది కదా, మనం కంప్లీట్ సెట్ వస్తుంది, అది ఫిట్ చేసి మనం ఒక మోడల్ లాగా సెట్ చేసుకోవాలి కదా, ఆ కంట్రీ నుంచి వస్తుంది మనకి ఇంపోర్ట్గా. సో ఇక్కడ వచ్చి పార్ట్స్ ఫిట్ చేస్తారు. మనకి ఇక్కడ స్పెసిఫిక్ ఇండియాలో యూనిట్ ఉంటుంది, ఆ యూనిట్లో వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చేస్తారు. సో CBU యూనిట్ ఏంటంటే డైరెక్ట్ ఇంపోర్ట్ అవుద్ది, అక్కడ నుంచి ఫుల్ బండి ఇలా ఎగ్జాక్ట్గా ఇంపోర్ట్ అవుద్ది వేరే కంట్రీస్ నుంచి. సో అలా ఆ 2 డిఫరెన్షియేట్ ఉంటాయి. ఈ 2 డిఫరెన్స్ వల్ల ప్రైస్ కూడా వేరీ అవుద్ది. CKD యూనిట్ వచ్చేసి కొంచెం చీపర్ ఉంటుంది, CBU యూనిట్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంపోర్ట్ ట్యాక్సెస్ వల్ల. దీని ట్యాక్సెస్, సో ఇండియాలో ట్యాక్సెస్ వచ్చేసి స్టేట్ పైన వేరీ అవుద్ది ట్యాక్సెస్. ఇప్పుడు నా బండి వచ్చేసి 9.63 ఎంతో ఎక్స్ షోరూమ్ ఉంది, బట్ ఆన్ రోడ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ లైక్ 12.5 కట్టినాం మేము ఆన్ రోడ్ వితౌట్ ఎనీ యాక్సెసరీస్ కావాలంటే మళ్ళీ దానికి కొంచెం ఎక్స్ట్రా అవుద్ది. సో స్టేట్కి ఆన్ రోడ్ ప్రైస్ వేరీ అవుద్ది. సో అదొకటి. సో సూపర్ బైక్ కొనాలంటే ప్రైస్ ఎక్కువ పెట్టాలి. ఫస్ట్ థింగ్, ప్రైస్ ఎక్కువ పెట్టిన తర్వాత రోడ్లు ఉంటాయా అంటే రోడ్లు ఉండవు ఈ బండ్లు తోలేకి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఆఫ్ రోడింగే ఉంటుంది. ఎక్కువ రోడ్డు అంతేం బాగుంటుంది, ఎప్పుడు బౌన్సీ. దీంట్లో ఏంటంటే సస్పెన్షన్ అంతా స్టిఫ్గా ఉంటుంది, ట్రాక్ పర్పస్ కోసం తయారు చేస్తారు ఈ బండ్లు. ఇలాంటి బండ్లు అంటే సిటీలోకి ఎక్కువ ఆలోచించుకొని తీసుకోం మన బండ్లు. ఎప్పుడు వీకెండ్ రైడ్స్కి, హైవేస్కి, ట్రాక్ కోసమే తీసుకుంటాం సూపర్ బైక్స్ అనేది. సో మన ఇండియన్ రోడ్స్ ఎక్కువ సపోర్ట్ చేయవు ఇలాంటి బైకులకి. ఎక్కడ పట్టినా ఇలాంటి బండ్లు గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ, ఎక్కడ పట్టినా కింద తగులుద్ది, అదొక ప్రాబ్లము. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని మెయింటెనెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ చాలానే పడుతుంది మీకు. ఫస్ట్ మెయింటెనెన్స్ వచ్చేసి మీకు పెట్రోల్ అనుకోండి, నేను 3000 కిలోమీటర్స్ తిప్పిన, ఆ 3000 కిలోమీటర్స్కి ఆల్మోస్ట్ నేను 15,000 ఖర్చు పెట్టిన మరీ ఫ్యూల్కే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైన్ మెయింటెనెన్స్, చైన్ క్లీనింగ్ అవన్నీ చేపిస్తుండాలి ఎవ్రీ 300-400 కిలోమీటర్స్కి. యాక్చువల్లీ 500 కిలోమీటర్స్కి, బట్ మంచి లూప్ పడితే మీరు ఒక 500-600 ఈజీగా తిప్పచ్చు. అది కవాసకి వాళ్ళదే వస్తుంది, అదొక సపరేట్ కొనాలి, అదొక 1000 అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి దీని సర్వీస్ వచ్చేసి ఎవ్రీ 6 monthsకి లేదా 6000 కిలోమీటర్స్కి ఉంటుంది. సో యాక్చువల్లీ వేరే కంపెనీస్ కంపేర్ చేస్తే కవాసకిలో చాలా తక్కువ. అదే స్ట్రీట్ ట్రిపుల్ విషయానికి వస్తే 12,000 కిలోమీటర్స్కి వస్తుంది సర్వీస్ పీరియడ్. బట్ దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి దీని స్పేర్ పార్ట్స్ కూడా ఒక్క స్పేర్ పార్ట్ పోయినా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, కొనేయచ్చులే 12 లక్షలే కదా అని ఎలాగో లోన్ చేసి కొనేస్తారు బండిని. బట్ కొన్న తర్వాత దీని ఖర్చులు చాలా ఉంటాయి. మీరు 12 లక్షలు పెట్టి బండి కొన్నా కానీ దానికి 12 లక్షలు అవుద్ది మీకు ఖర్చు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి దీని గేర్స్కి కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయాలి. ద మోర్ సీసీ యూ బై, ద మోర్ రిస్కియర్ ద రైడ్ గెట్స్. ఎందుకంటే మీకు తక్కువ సీసీ ఉంటే అంత రిస్క్ ఉండదు, థ్రాటల్ ఈజీగా ఉంటుంది, రెస్పాన్స్ అంత ఉండదు. అదే మీరు ఎక్కువ సీసీ బండ్లు తోలుతుంటారంటే థ్రాటల్ రెస్పాన్స్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది,
ఇచ్చిన తక్షణమే లేస్తుంది బండి ఫ్రంట్ వీలు. సో ఇదంతా ఆలోచించుకోవాలి, ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. బిగినర్ రైడర్స్కి అయితే ఇట్స్ కంప్లీట్లీ నాట్ రికమెండెడ్. సో మినిమం ఒక 500-600 cc ఎక్స్పీరియన్స్ ఉన్నాకే ఇలా సూపర్ బైక్స్ కొంటే బాగుంటుంది. లేదంటే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే థ్రాటల్ రెస్పాన్స్ చాలా క్విక్ ఉంటుంది. సో కంట్రోల్ చేయలేము ఆ థ్రాటల్ని. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి యాక్సెసరీస్. అది సేమ్ అంటే దీని క్రాష్ గార్డు, లివర్ గార్డు, స్లైడర్స్ అవన్నీ వేపియాలంటే మినిమం ఒక 50,000 అవుద్ది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని గేర్స్కి కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయాలి. సో గేర్సే ఆల్మోస్ట్ మంచిది కొనాలంటే ఒక 50,000 అవుద్ది కంప్లీట్ సెట్. రైడింగ్ గేరు, జాకెట్, హెల్మెట్ అండ్ రైడింగ్ షూస్ ఇవన్నీ చేరి ఒక 50,000 అవ్వచ్చు మంచి దాంట్లో కొనాలంటే. బడ్జెట్లో కూడా కొనవచ్చు ఒక 30,000లో. బట్ ద మోర్ యూ పే ద మోర్ సేఫర్ యు ఆర్ ఆన్ ద బైక్. బికాజ్ ఇలాంటి బండిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సేఫ్టీ. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏమంటే ఖర్చులు, దీని సర్వీసు. ఎవ్రీ సర్వీస్ ఇంటర్వెల్స్కి దీనికి 11,000-12,000 బిల్ అవుద్ది. సో అది బేసిక్ సర్వీసు, ఆయిల్ చేంజ్, చెకప్ అంతే. సో మళ్ళీ దానికి మించి ఏముంటుందంటే బ్రేక్ ప్యాడ్స్, టైర్స్. ఎవ్రీ సెకండ్ సర్వీస్కి ఆబ్వియస్లీ మీరు టైర్స్, బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేపిస్తూనే ఉండాలి. ద ప్లేస్ ఇలాంటి ప్లేసుల కోసం ఆఫ్ రోడింగ్లు చేసుకొని మంచి మంచి ట్రయల్స్ ఎత్తుక్కొని వస్తాం. మన బైకర్స్కి ఇదే సుఖం. సో వీ ఫైండ్ పీస్ హియర్. నెక్స్ట్ టైర్ విషయానికి వస్తే టైర్ అదొకటి 10 కాస్ట్. సో టైరు, బ్రేక్ ప్యాడ్స్, టైర్స్ 2 పేర్ అయితే మంచి బ్రాండ్స్ వేయాలంటే 40,000 అవుద్ది. సో 40,000 అంటే ఇంకో బ్రేక్ ప్యాడ్స్ వేసుకోండి. బ్రేక్ ప్యాడ్స్ ఒక 7-8,000. టోటలీ ఒక 50,000 బ్రేక్ ప్యాడ్స్, మళ్ళీ టైర్ చేంజ్ చేయాలంటే. సో అదొక్కటి. మళ్ళీ గేర్స్కి ఒక 50,000 అయింది. అండ్ టైర్స్కి అది ఇది ఒక 50,000. సర్వీస్కి ఒక 11-12,000. బ్లాగ్ చేద్దామని వస్తే ఫుల్ వర్షం పడుతుంది. ఈరోజు అయిపోయినాం. ఎక్కడైనా పోయి ఆపుకోవాలి, లేదంటే జాకెట్ ఫుల్ తడిసిపోద్ది. బయటకెళ్ళాలి. ఇంకొక విషయం ఈ బండిలో ఏంటంటే, మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా కానీ అటెన్షన్ మాత్రం వస్తూనే ఉంటుంది. బికాజ్ దిస్ ఈజ్ అ సూపర్ బైక్. నెక్స్ట్ ఖర్చు ఏమొస్తుందంటే, ఇలాంటి బండ్లు కొన్నాక ఆబ్వియస్లీ మనం ఎగ్జాస్ట్ వేపిస్తాం. సో ఎగ్జాస్ట్ వేపియాలంటే ఫుల్ సిస్టమ్ అయితే 1.5 lakhs to 2 lakhs కానే కావాలి. అండ్ స్లిప్ ఆన్ వేపిస్తుండ్రంటే 55,000 to 60,000 అవుద్ది డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్. సో కవాసాకిలో అయితే స్లిప్ ఆన్ ఆప్షన్ ఉంది. అదే స్ట్రీట్ ట్రిపుల్లో ఇప్పుడు వచ్చే మోడల్లో అయితే స్లిప్ ఆన్ ఆప్షన్ లేదు, ఫుల్ సిస్టమే వేయించాలి. సో జుగాడ్ చేసి చేయొచ్చు కానీ బట్ ఫుల్ సిస్టమ్ వేపిస్తే బాగుంటుంది స్ట్రీట్ ట్రిపుల్లో. బట్ నేనైతే ఇప్పుడు ఈ బండిలో స్లిప్ ఆనే వేయించుంటా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పోలీస్తో ఇష్యూస్. ఆబ్వియస్లీ సూపర్ బైక్ అన్నాక పోలీసులు బాగా ఇష్టపడతారు. ఎక్కడికి వెళ్ళినా ఊరకనే ఆపుతారు. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా, నెంబర్ ప్లేట్ ఉన్నా, ఏదో ఒక రీజన్కి ఆపుతారు, ఏదో ఒక దానికి కేసు వేస్తారు. సూపర్ బైక్స్ ఉన్నాక ఆబ్వియస్లీ ఇంకా అవన్నీ పడతానే ఉంటాయి. ఫోన్ వేపిస్తే ఏంటంటే దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, రోడ్ లీగల్ సర్టిఫికేట్. సో అది మీరు పోలీసులు చూపిస్తే ఏం ప్రాబ్లం అవ్వదు మ్యాక్సిమం. సూపర్ బైక్ కొన్నాక చిన్న ఖర్చులు కాదు, చాలా ఖర్చులు వస్తాయి. అండ్ కొన్ని ఇష్యూస్ కూడా వస్తాయి. కొన్ని ఇష్యూస్ కూడా వస్తాయి నేను ఫేస్ చేసిన తర్వాత. ఇప్పుడు చూడండి, బండి కొని ఫస్ట్ సర్వీస్ అయిన తక్షణమే నా బండి చైన్ అనేది విరిగిపోయింది. సో మీకు బండి కొన్నాక ఆబ్వియస్లీ అలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా మనం తట్టుకొని ఉంచుకోవాలి. 1 వీకే అయింది నేను బండి కొని, అప్పుడే ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో సూపర్ బైక్ కొన్న తక్షణం ఏదో స్పీడ్ వెళ్ళిపోతాం, ఏదో మారుద్ది అనుకున్నారనుకోండి, ఏం మారదు. సూపర్ బైక్ కొన్న తర్వాత యాక్చువల్లీ మీరు స్పీడ్ వెళ్ళరు, స్పీడ్ యాక్చువల్లీ తగ్గిపోద్ది మీకు. యూజువల్లీ సీసీ పెరుగుతానే మీ రెస్పాన్సిబిలిటీ రైడింగ్లో కూడా పెరుగుద్ది.
మనం ఏదో 390 తోలినట్టు ఇది 900 తోలినాం అనుకోండి ఆసాం అయిపోతాం. సో అది చూసుకోవాలి. ఇప్పుడు వచ్చి దీన్ని ఇయర్లీ మెయింటెనెన్స్కి వస్తాం. సో ఇయర్లీ బయటకి వీకెండ్స్ మాత్రం తీస్తుంటారు, అంతంత తిప్పమంటే ఇయర్లీ ఒక పెట్రోల్కే వేసుకోండి, ఒక 50,000-60,000 వేసుకోండి పెట్రోల్కి. అండ్ బ్రేక్ ప్యాడ్స్, టైర్స్ అదొక 50,000, అండ్ గేర్స్ ఒక 50,000, అండ్ మెయింటెనెన్స్ ఒక 10-20,000, ఒక సర్వీసు ఒక 20,000 వేసుకోండి. ఇంకా ఎక్కువ బయటకు తీస్తారంటే మోస్ట్లీ 2-2.5 lakhs మెయింటెనెన్సే అవుద్ది. ఒకసారి మీరు సూపర్ బైక్ కొన్న ఖర్చులు పెరగడమే తప్ప తగ్గడం ఉండవు. సో మీరు ఎంత పెడితే అంత బాగుంటుంది బండి. కొన్న తర్వాత రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది. సో కొన్ని వెహికల్స్, డిమాండ్ ఉండే వెహికల్స్కి అయితే రీసేల్ వాల్యూ బాగుంటుంది. కొన్ని డిమాండ్స్ లేని బండికి అయితే రీసేల్ వాల్యూ తక్కువ ఉంటుంది, ఎందుకంటే బయర్స్ తక్కువ ఉంటారు కాబట్టి. బట్ Z900 లాంటి బండ్లకి రీసేల్ వాల్యూ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే బయర్స్ ఎక్కువ సెకండ్ హ్యాండ్లోనే కొనాలని చూస్తుంటారు ఎప్పుడు. సో దీని వాల్యూ ఎప్పుడు బాగానే ఉంటుంది Z900 స్ట్రీట్ ట్రిపుల్ లాంటివి. సో బండి ప్రైస్ కాకుండా ఇంకా 3 లక్షలు ఎక్స్ట్రా పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఈ బండికి ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచిది. అండ్ ఇన్సూరెన్స్ కూడా ఇయర్లీ రెన్యువల్ ఉంటుంది. ఇవి ఫస్ట్ టైం కొన్నప్పుడు అయితే ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఉంటుంది, సో ప్రైస్లోనే ఇంక్లూడ్ అయిపోద్ది. బట్ ఆఫ్టర్ ఎవ్రీ ఇయర్ యూ షుడ్ రెన్యువల్ ఇట్. ఆ రెన్యువల్కి ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే మేము బిట్వీన్ 30,000 to 1 lakh మధ్యలో ఉంటుంది. సో డిపెండ్ అవుద్ది మీరు ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటుండ్రు, ఏం పాలసీలు తీసుకుంటుండ్రు. బిట్వీన్ 30 to 1 lakh ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్కి. కొంతమంది అనుకుంటారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేపించచ్చు కదా, ఏముందిలే అని. సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించారు అనుకోండి, మీరు రిగ్రెట్ అయినంత ఎవరు రిగ్రెట్ అవ్వరు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమీ అవ్వదు, బట్ అయితే మాత్రము బిల్ అనేది చాలా ఎక్కువ పడుద్ది. సో ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలంటే మీరు ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్, మంచి ఇన్సూరెన్సే తీసుకుంటే బెస్ట్. సో ఇప్పుడు మీరు కొనేకి ఎంత ఖర్చు పెడుతుంటారు బండికి, దాని తర్వాత మెయింటెనెన్స్ కూడా అంతే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. సో దీని ఇయర్లీ మెయింటెనెన్స్ చూస్తే మీరు ఇయర్లీ ఒక కొత్త బండి తీసుకోవచ్చు. సో అంత ఉంటుంది మెయింటెనెన్స్. సో అందరికీ డ్రీమ్ ఉంటుంది, బట్ డ్రీమ్ని అచీవ్ చేయాలి, కాదనట్లేదు. బట్ డ్రీమ్ని ఎప్పుడు అచీవ్ చేయాలంటే మనం ఈ ఖర్చులన్నీ మేనేజ్ చేయగలమంటేనే. ఒకసారి మీరు బండి కొన్నాక రిగ్రెట్ అవ్వకూడదు దాని తర్వాత తీసుకొని. సో ఎందుకు కొన్నాం ఈ బండి, ఎంత ఖర్చు పెట్టేస్తుంది మన చేత అని. మీరు ఆ రిగ్రెట్ ఫీల్ అవ్వనప్పుడు ఈ బండి కొంటే మీకు వర్త్ ఉంటుంది, ఏ బండి అయినా కానీ అది. సో ఒక్కసారి మీరు రిగ్రెట్ అయినారు అనుకోండి, ఆ బండి కొని కూడా వేస్టే. సో ఆ రిగ్రెట్ ఫీల్ రాకూడదనే నేను ఇప్పుడే చెప్తున్నా మీకు. సో మెయింటెనెన్స్ వచ్చేసి పిడిపడేలా ఉంటుంది. చూడండి, నేను అప్పటి నుంచి తోలుతుండే, ఎప్పుడూ ఒకసారి అలా థ్రాటిల్ లీక్ వెళ్తాం. ఎప్పుడంటే రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే. ఎప్పుడంటే అప్పుడు థ్రాటిల్ ఇచ్చామనుకోండి, పక్కోడికి ఎఫెక్ట్ అవుద్ది, మనకి ఎఫెక్ట్ అవుద్ది. చూడండి, ఇప్పుడు నేను ఫుల్ గేర్డప్ అయి ఉండాలి, రైడింగ్ ప్యాంటు, షూస్, రైడింగ్ గేర్స్ అండ్ గ్లౌజ్ కూడా వేసుకోండా, ఫుల్ కంప్లీట్ గేర్డప్ అయి ఉండా. సో అందుకు నాకు కాన్ఫిడెంట్ యాక్చువల్లీ బాగుంది ఇప్పుడు తోలేకి. చూడండి, ఇలాంటి రోడ్లు అలా తోలాం అనుకోండి, ఇప్పుడు ఎవ్రీ 5,000-6,000 కిలోమీటర్స్కి టైర్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇలాంటి రోడ్లు ఎక్కువ తోలాం అనుకోండి, ఆ 5,000-6,000 వచ్చేది కూడా ఒక 4,000, 5,000, 4,000 రావచ్చు. సో అదొకటి చూసుకోవాలి. మనం అంత డబ్బులు పెట్టి కొన్నా కానీ బండ్లకి ట్యాక్సీలు కట్టి ఎంత చేస్తాం. బట్ రోడ్స్ చూడండి ఎలా ఉంటాయో, ఇలా గుంతలే. ఇంకా మనం ఏం మాట్లాడలేము. ఇంకా మనకేముంది, మనం ట్యాక్స్ కడుతుండాలి అంతే. సో ఎలా రోడ్స్ ఉన్నా కానీ ఇంకా మనకు కావాలంటే తీసుకొని ఇంకా మేనేజ్ చేసుకోవాలంతే. యాక్చువల్లీ ఇలాంటి రోడ్స్కి ఆఫ్ రోడర్సే బెస్ట్. స్క్రాంబ్లర్స్, KTM 390 అడ్వెంచరు, BMW 310 GS అలాంటివి బెస్ట్ మన రోడ్లకి. ఎందుకంటే ఇలాంటి రోడ్లు మనం ఆఫ్ రోడ్కి తీసుకెళ్ళాం అనుకోండి, పడింది అనుకో మళ్ళీ ఇంకొక పిడి పడుద్ది బిల్లుకి. ఇంకా కొంచెం పైకి వెళ్తే డీటెయిలింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు సెరామిక్ కోటింగ్ అంటారు, గ్రాఫైట్ కోటింగ్ అని ఒకటి ఉంది, అండ్ PPF ఉంది. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అలాంటివి కూడా చేపిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో నేనైతే చేపించలేదు. సో అండ్ షో ఆఫ్ చేసేకి బండి కొన్నారనుకోండి, పెద్ద బిస్కెట్ అయిపోతారు. నేను ముందే చెప్తున్నా, ఎప్పుడున్న బండి
ఇంట్రెస్ట్ ఉండి ప్రేమకు కొనుక్కున్నారనుకోండి, అంతే ప్రేమకు చూసుకుంటారు. షో ఆఫ్ కోసం బండి కొనుక్కున్నారనుకోండి, బండి ప్రేమకు చూసుకోరు, అది మీకు అలానే ట్రబుల్ వేస్తుంది. సో తర్వాత రిగ్రెట్ అవుతారు. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇన్ బిఫోర్ హ్యాండ్. సో ఐ హోప్ యూ గెట్ ఇట్. దట్ ఐల్ ఎండ్ మై బ్లాగ్ హియర్. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సూపర్ బైక్ కొంటుంటారు అనుకోండి, వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్ అయిందనుకుంటా నేను ఈ బ్లాగు. సో ఎంతవరకు అయిందో నా వరకు నేను చెప్పిన. సో that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel, and don't forget to follow me on Instagram as well. I keep doing reels on Instagram, so అక్కడ కూడా ఫాలో కొట్టేయండి. సో yeah, thank you for watching. Bye.